హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈ వీడియోలో వచ్చేసేసి నేను మీకు ఇప్పుడు మనకి టమాటా చాలా తక్కువ రేటు దొరుకుతుందండి. మొన్నటి వరకు అయితే 10 రూపీస్ కూడా తరిగిందనమాట. ఆ టైంలో నేను తీసుకున్నానండి. అయితే మనం తక్కువ రేటు ఉన్నప్పుడు మనం ఎలా నిల్వ చేసుకోవచ్చు? ఒకసారి సమ్మర్ వచ్చిందనుకోండి, సమ్మర్లో బాగా ఎండలు మంచిగా ఉన్నప్పుడు ఒకసారి టమాటా చాలా రేటు ఉంటుందండి. ఇప్పుడు సమ్మర్లో కంపల్సరీ వెజిటేబుల్స్ అన్ని రేట్లు ఎక్కువే ఉంటాయి. అలానే టమాటా కూడా చాలా రేటు ఎక్కువ. ఒకసారి 50 రూపీస్, 100 రూపీస్ కూడా వెళ్ళిపోతుంది కేజీ. అలాంటప్పుడు మనం తక్కువ రేట్లో ఉన్నప్పుడు ఎలా నిల్వ చేసుకోవాలి మనం అనేది నేను చూపిస్తున్నానండి. ఇక్కడైతే ఇంకా అమ్మను సాయి మార్కెట్కి వెళ్ళొచ్చారనమాట. అంటే ఆకుకూరల కోసం వెళ్ళారండి. ఆకుకూరల కోసం వెళ్తే అక్కడ టమాటా చాలా తక్కువ రేటు ఉందనమాట. అందుకని చెప్పి ఒక 5 కేజీస్ తీసుకొని వచ్చారు. ఇంకా 5 కేజీస్ నేను ఎలా నిల్వ ఉంచుకోవాలి, తర్వాత ఇంకా మనం ఏమేమి పెట్టుకోవచ్చు టమాటాలతో తక్కువ రేటు ఉన్నప్పుడు అనేది చూపించాను అనమాట. అలానే పచ్చడి చూపించానండి. టమాటా పచ్చడి అంటే సంవత్సరం వరకు నిల్వ ఉండేది కాదు, ఒక 3-4 నెలలు, 6 మంత్స్ వరకు ఉంటుందండి అట్లాగా. అలానే మనకి టమాటా కచప్ కూడా చూపించాను అనమాట. అంటే మనం తక్కువ రేటు ఉన్నప్పుడు ఇలాంటివన్నీ చేసుకొని పెట్టుకుంటే మనకి రేపు సమ్మర్లో రేటు ఎక్కువైనా కానీ ఇవన్నీ మనకి ఉంటాయండి, యూస్ఫుల్ అయితే అని చెప్పి ఈ వీడియోలో చూపించాను అనమాట. ముందు టమాటాని అయితే మనం మార్కెట్ నుంచి తెచ్చినాక ఉప్పు సాల్ట్ వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలండి. ఎందుకంటే మనం ఇవన్నీ నిల్వ ఉంచుకోవాలి కాబట్టి, మనం పచ్చడి పెట్టుకుంటాము, ఇట్లా కచపు అవన్నీ నిల్వ ఉండేవి కాబట్టి మనం టమాటాని ఫస్ట్ సాల్ట్ వేసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. తర్వాత మళ్ళీ ఒకసారి వాటర్ వేసుకొని మళ్ళీ కూడా ఇంకొకసారి క్లీన్ చేసుకొని వాటిని క్లాత్తో శుభ్రంగా తుడిచి ఆరబెట్టుకోవాలి. తడి అనేది ఉండకూడదండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఈ వీడియోలో చూపించేవన్నీ మనం నిల్వ ఉంచడానికి అనమాట. అందుకని దేనికైనా సరే తడి ఉండకూడదు. తడి ఉంటే మనకి టమాటా నిల్వ ఉండదు, మళ్ళీ పచ్చళ్ళు పెట్టుకున్నా పాడైపోతాయి. ఇప్పుడు కచ్చెప్పులు అవన్నీ పెట్టుకున్నా కూడా అవి కూడా బూజు వచ్చే అవకాశం ఉంటుందండి. అందుకని నీరు అనేది ఉండకూడదు. నీరు లేకుండా అయితే మనకి 6 నెలలేంది, సంవత్సరం పాటైనా ఉంటాయండి. కాకపోతే నీరు అనేది తగలకూడదు అనమాట. కాకపోతే ఫస్ట్ మాత్రం శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. క్లీనింగ్ అనేది నేను ఇక్కడ చూపిస్తున్నానండి. ఫస్ట్ సాల్ట్ వేసుకొని క్లీన్ చేసుకున్నాను. టమాటాలు అయితే చాలా బాగున్నాయండి. ఇప్పుడు తక్కువ రేటు దొరుకుతున్నాయి అనమాట. 10 రూపీస్ కూడా దొరుకుతున్నాయి. ఒకవేళ ఎవరైనా ఇప్పుడు తెచ్చి చేసుకోవాలంటే కనుక చేసుకోండి. మళ్ళీ 20 రూపీస్ కూడా అయినట్టున్నాయి. ఇప్పుడు నేనైతే 10 రూపీస్కే తీసుకున్నాను అనమాట. అయితే ఈ టైంలో మనం నిల్వ ఉంచుకుంటే రేపు మనకి యూజ్ అవుతాయండి. ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉంచవచ్చు అనమాట. చాలా సింపుల్గానే చేసుకోవచ్చు, పెద్ద కష్టమే ఉండదు. ఎట్లా నిల్వ చేసుకోవాలనేది నేను చూపిస్తున్నాను. టమాటాని ఇక్కడ శుభ్రంగా క్లీన్ చేసుకున్నానండి. 2 టైమ్స్ చేసుకున్నాను అనమాట. ఒకసారి సాల్ట్తోనే, ఇంకోసారి మామూలు వాటర్ వేసుకొని చేసుకున్నాను అనమాట. టమాటా చూడండి ఎంత నిగనిగలాడుతూ ఎంత బాగుందో. ఇంకైతే వేరే గిన్నె తీసుకొని కొంచెం దానిలో టిష్యూ వేసుకొని, ఒకళ్ళ తడి ఉన్న టిష్యూ పీల్ చేస్తాను చెప్పి, లేకపోయినా పర్వాలేదండి, నా దగ్గర ఉందని వేసుకున్నాను. ఇక్కడైతే ఇంకా మనం కాటన్ క్లాత్ తీసుకోవాలి. సిల్క్ క్లాత్ అయితే వాటర్ పీలవదండి. ఏదైనా కాటన్ క్లాత్ ఉంటే, ఇప్పుడు నాదైతే ఇది నైటీ ఇదండి, తీసేసాను అనమాట. ఇప్పుడు కొంచెం పాతది అయిపోయిందనమాట, తీసేసాను. దాంతోనే అది కాటన్ క్లాత్ కాబట్టి నీరు బాగా పీల్చుద్ది కాబట్టి టమాటాని శుభ్రంగా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. టమాటా అంతా తడి లేకుండా శుభ్రంగా తుడుచుకొని ఒక గిన్నెలో పెట్టుకొని కొంచెం ఫ్యాన్ కింద ఆరబెట్టుకోండి. ఫ్యాన్ కింద ఆరబెట్టుకుంటే ఆ తడి చెమ్మంతా పోతుంది. దానికి వెనక చిన్న ఇవి పిలకల్లాగా ఉన్నాయండి, చెట్టువి, అవి శుభ్రంగా తీసేసుకోవాలి. అలానే ఇక్కడ మనకి మధ్యలో తడి ఉంటుందండి, అక్కడే తడి ఎక్కువ నిలువ ఉంటుంది. అందుకని అక్కడ బాగా శుభ్రం క్లీన్ చేసుకొని అంతవరకు మనం తీసేసుకోవాలి. అప్పుడే టమాటా నిల్వ ఉంటుంది అనమాట. ఇంకో చూడండి మొత్తం శుభ్రంగా తుడుచుకొని ఆరబెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు మనం ఎలా నిల్వ ఉంచుకోవాలనేది నేను చూపిస్తున్నానండి. ఈ టమాటా మధ్యలో ఉంది కదా, ఇది అంతవరకు మనం తీసేసుకోవాలి. దానివల్లనే దానిలో నీరు ఉండటం వల్లే టమాటా తొందరగా పాడైపోతుందండి. అందుకని ఏం చేయాలంటే టమాటా అక్కడ శుభ్రంగా అంతవరకు తీసేసుకోవాలి. చూడండి నేను అంతవరకు తీసేస్తున్నాను. అట్లా తీసేసుకొని మధ్య కట్ చేసేసుకొని ఒక డబ్బాలో వేసుకుంటున్నానండి. మనం ఇవి డీ ఫ్రిడ్జ్లో పెడతాం.
మామూలు ఫ్రిడ్జ్లో పెడితే ఎక్కువ రోజులు ఉండవు, డీ ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా ఎక్కువ రోజులు ఉంటాయండి మనకి. మనం ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవాలి అనుకుంటే కనుక డీ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇట్లా కట్ చేసుకొని మధ్యలో అది తీసేసేసి ఒక ప్లాస్టిక్ డబ్బాని యూజ్ చేసుకోండి. ప్లాస్టిక్ డబ్బా మంచిది తీసుకోండి, ప్లాస్టిక్ డబ్బాలో వేసుకోవాలి. అట్లనే గాజు అయితే సీసా అయితే వద్దండి, ఎందుకంటే మనం డీ ఫ్రిడ్జ్లో పెడితే కనుక గాజు సీసా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే అది కొంచెం పగిలే అవకాశం ఉంటుంది. అందుకని ప్లాస్టిక్ది తీసుకోండి, కాకపోతే మంచి ప్లాస్టిక్ తీసుకోండి. ఇట్లా మధ్యలో తీసేసేసి మధ్య కట్ చేసేసి వేసుకోండి. ఇంకా మీరు ఒకవేళ ఇది తీసేసి కాయలుగా ఉంచుకోవాలని కూడా ఉంచుకోవచ్చు, కానీ ఇట్లయితే మనకి మంచిగా ఉంటుంది, ఇంకా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందన్నమాట. కట్ చేసి వేసుకుంటే మనకు తర్వాత మళ్ళీ మనం కర్రీస్లో వేసుకోవాలన్నా కానీ మళ్ళీ మనం కట్ చేయకుండా కాయలు వేయలేం కదా. ఇప్పుడు ఇట్లా పీసెస్ చేసుకున్నాం అనుకోండి, మనం అవి ఫ్రిడ్జ్లో మెత్తగా అవుతాయి కదా, డైరెక్ట్ కూరలో వేసుకున్నా కానీ తొందరగా మగ్గిపోతాయి అన్నమాట. అంతవరకు తీసేసేసి వేస్తున్నానండి. ఇట్లా కట్ చేసి అయినా మనం తీసుకోవచ్చు అటు ఇటు, లేకపోతే మధ్యలో అయినా తీసేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ హాఫ్ కట్ చేసుకొని మధ్యలోది తీసేసానండి. తీసేస్తే టమాటా పాడవకుండా ఉంటుంది. చూడండి ఇక్కడ తీసేసాను. అది ఇంకా డబ్బాలో వేసుకొని డీ ఫ్రిడ్జ్లో మాత్రమే పెట్టుకోవాలి. మామూలు ఫ్రిడ్జ్లో పెడితే ఎక్కువ రోజులు ఉండదు, డీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుందండి. సంవత్సరం వరకైనా నిల్వ ఉంటుంది. కాకపోతే మనకు సంవత్సరం వరకు ఏం అవసరం లేదండి, ఎందుకంటే రేపు సమ్మర్లో రేటు పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం పెట్టుకుంటున్నాము. ఎవరికైనా దొరకని వాళ్ళు ఏదో బాగా ఎక్కువగా ఉన్నాయి అనుకోండి, ఇప్పుడు ఆర్గానిక్ పండించుకుంటున్నారు కదా, అట్లా ఎక్కువ ఉన్నాయి అనుకోండి, అలాంటప్పుడు ఇట్లా స్టాక్ చేసుకోవాల్సి వస్తుంది. వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుందండి. ఇట్లా ఇంకా మళ్ళీ మిగిలినవన్నీ ఒక కవర్లో వేసుకొని, ఆ కవర్లో ఏం చేయాలంటే గాలి పోకూడదండి, గాలి మొత్తం పూర్తిగా తీసేసి మడత పెట్టాలి. గాలి ఉందనుకోండి టమాటా పాడైపోతుంది. గాలి మొత్తం తీసేసేసి దానికి జిప్ లాక్ చేసేసేసి డీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. మీరు కవర్లో అయినా పెట్టేసుకోవచ్చు, ఇట్లా డబ్బాలైనా పెట్టుకోవచ్చు అండి, అన్ని కవర్లలో అయినా పెట్టుకోవచ్చు. ఇవి ప్లాస్టికే కాబట్టి అందుకని నేను డబ్బా అని చెప్పాను అనమాట. కవర్లలో మీ ఇష్టం, మీకు ఎట్లా వీలైతే అట్లా పెట్టుకోండి, కానీ డీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇంకోటి నేను ఇట్లా పెట్టుకున్నానండి. మీకు ఎట్లా వీలైతే అట్లా ప్లాస్టిక్ డబ్బా ఉంటే డబ్బా పెట్టుకోండి, కవర్స్ ఉంటే కనుక కవర్స్లోనే పెట్టుకోండి, కానీ జిప్ లాక్ కవర్స్ అయితే బాగుంటుంది. అవి డీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసేసి టమాటాలండి, 4 ముక్కలుగా చేసుకున్నాను. 4 ముక్కలుగా చేసుకొని పొయ్యి మీద పెట్టుకున్నానండి. గిన్నె అయితే దానిలో కొంచెం సాల్ట్ వేసుకున్నాను, అలాగనే కొంచెం పసుపు వేసుకున్నాను, అలానే ఒక హాఫ్ గ్లాస్ వాటరు వేసుకున్నానండి. ఇప్పుడు దీన్ని బాగా ఉడకపెట్టుకోవాలి. ఉడికే కొద్ది నీరు వచ్చేస్తుంటుంది బయటికి, అదే నీరు కనిపిస్తుందండి. కొంచెం దగ్గర చేసుకోవాలి, టమాటాలన్నీ దగ్గర చేసుకోవాలి. ఆ నీరంతా కొంచెం పోయే వరకు ఇట్లా గట్టిగా అయ్యే వరకు ముక్కలన్నీ మనం ఉడకబెట్టుకోవాలండి. నీరు లేకుండా చూసుకోండి, నీరు లేకుండా ఎంత దగ్గరికి ఉడకబెట్టుకుంటే అన్ని రోజులు మనకు నిల్వ ఉంటుంది, పాడవకుండా ఉంటుంది నీరంతా పోతే. చూడండి అవి అంతా మళ్ళీ ఉడకబెట్టుకున్నాక దాన్ని మొత్తం గ్రైండ్ చేసుకున్నాను. గ్రైండ్ చేసుకొని మనకు ఫ్రిడ్జ్లో ఇవి ఐస్ ట్యూబ్స్ పెట్టే ట్రే ఉంటుంది కదా, ఆ ట్రేలో వేసుకున్నాను అనమాట. అలానే మనకి చాక్లెట్ ప్లేట్ ఒకటి ఉంటుందండి, దానిలో కూడా వేసుకున్నాను. ఇంకా వచ్చేసేసి మనకి ఒకవేళ ఈ ట్రే లేకపోయినా, మనకి చాక్లెట్స్ది అది లేకపోయినా గిన్నెలు ఉంటాయి కదా మన దగ్గర, స్టీల్ గిన్నెలు ఉంటాయి కదండి, స్టీల్ గిన్నెల్లోని డిఫరెంట్ సైజులు ఉంటే కనుక కొంచెం పెద్ద గిన్నె, కొంచెం చిన్న గిన్నె, అట్లాంటి గిన్నెల్లో కూడా వేసుకోండి. ఎందుకంటే మనం ఒక కూరలో ఎక్కువ వేయాల్సి వస్తే ఒక కూరలో తక్కువ వేయాల్సి వస్తుంది కదా, సైజుని బట్టి వేసుకోవచ్చు అనమాట. నాకు ఇది ఉంది కాబట్టి ఇట్లా పెట్టుకున్నాను. తర్వాత ఇదిగోండి ఇట్లా పెట్టుకున్నాను నేను. కొన్ని గిన్నెల్లో వేసుకున్నాను, కొన్ని దానిలో పెట్టుకున్నా, కొన్ని ఇట్లా పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడైతే అవి డీ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అనమాట. నేను ఒక 5-6 గంటలు పెట్టుకుంటే సరిపోతుందండి. నేనైతే ఎస్టర్డే నైట్ పెట్టుకున్నాను, మార్నింగ్ నేను ఇవన్నీ తీస్తున్నాను అనమాట. మనం డీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. డీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇట్లా అవుతాయి. డీ ఫ్రిడ్జ్లోంచి తీసినాక 1 నిమిషం ఉంటే ఆటోమేటిక్గా అవే మనకి బయటకు వచ్చేస్తాయండి. ఎందుకంటే ఆ చుట్టూ కొంచెం కరిగినట్టు అవుతుంది, మనకి ఈజీగా వచ్చేస్తాయి అనమాట, తీసుకోవచ్చు.
ఇట్లా తీసుకొని ఇందాక నేను జిప్ లాక్ కవర్ చూపించా కదా, ఆ కవర్లో వేసుకొని పెట్టుకోవచ్చండి. మనకి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటాయి అన్నమాట. చెప్పాను కదా, వాటర్ లేకుండా టమాటాని దగ్గర చేసుకుంటే కనుక మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. ఇట్లా మనకి ఎవరైనా జాబ్ చేసే వాళ్ళకి, త్వరగా ఆఫీసుకు వెళ్ళే వాళ్ళకి పొద్దున్నే టమాటాలు కోయాలంటే, ఇవన్నీ కోయాలంటే టైం పడుతుంది. వాళ్ళు కనుక ఇట్లా చేసి పెట్టుకున్నారనుకోండి, వారానికి ఒకసారి మంచిగా ఇట్లాగా మార్నింగ్ కర్రీ చేయాలనుకోండి, దెబ్బ ఇవి టమాటాలు కట్ చేసుకోకర్లా, టకటక ఇవి ముందు తీసి పెట్టుకొని ఒక నిమిషం ఉంటే అవి వచ్చేస్తాయి బయటికి. దానిలో కర్రీలో వేసుకుంటే సరిపోద్దండి. శుభ్రంగా వేడి ఉంటుంది కదా కర్రీ మనం చేస్తున్నప్పుడు, వేడికి అంతా కరిగిపోయి మంచిగా అయిపోతుంది. దీనిలో కూడా తీసేస్తున్నానండి. ఇట్లా మనకి అర్జెంటు కావాలంటే కనుక మనం ఇట్లా స్టాక్ పెట్టుకోవచ్చు. ఇవి ఈజీగా 2-3 మంత్స్ ఉంటాయండి. ఇంకా ఎక్కువే కూడా ఉండొచ్చు. 2-3 మంత్స్ ఈజీగా ఉంటే మనం అన్ని రోజులు ఏం అవసరం లేదండి. మనకు టమాటాలు పుష్కలంగా దొరుకుతాయి కాబట్టి మనం ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు. కాకపోతే ఇప్పుడు మనకి ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు, పొద్దున్నే పిల్లలు స్కూల్కి వెళ్ళేవాళ్ళు బాక్సులు కట్టాలి, అడావుడు ఉంటుంది కాబట్టి మనం ఇట్లా చేసి సండే రోజు, సాటర్డే రోజు ఇట్లా చేసి పెట్టుకున్నాం అనుకోండి, వారం అంతా మనకు మార్నింగ్ ఇబ్బంది లేకుండా ఈజీగా ఉంటుంది. అలా అని ఇది చూపించానండి. మనం పైగా ప్రైస్ తక్కువ ఉన్నప్పుడు కూడా ఇట్లా చేసి పెట్టుకుంటే కనుక మనకి ఈజీగా, ఇప్పుడు మనకి సమ్మర్ కదా చేసి పెట్టుకున్నాం అనుకోండి, సమ్మర్లో రేటు ఎక్కినా తక్కినా కానీ మనకి ఇవి ఉంటాయి, యూజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే వాడుకోవచ్చు వంటల్లో. ఇట్లా చేసి పెట్టుకోండి, మీకు ఎంత అవసరమో అంత చేసి పెట్టుకోవచ్చు అనమాట. జస్ట్ నేను ఇదైతే మీకు చూపిస్తున్నానండి, ఇట్లా పెట్టుకోవచ్చు అని. అయితే నేను ఇవి మళ్ళీ ఇంకో ట్రిప్ కూడా చేసుకున్నానండి, ఎందుకంటే అన్ని టమాటాలు ఉన్నాయి కదా, 2 టైమ్స్ చేసుకున్నాను అనమాట. ఇట్లా నిల్వ ఉంచుకోవచ్చు. మామూలుగా ఫ్రిడ్జ్లో కూడా నిల్వ ఉంచుకోవచ్చు అండి. మామూలుగా ఎట్లా ఉంచుకోవాలో కూడా నేను చూపిస్తాను. ఇవైతే మనకి పొద్దున్న అడావుడి లేకుండా టక్కున తీసి కర్రీలో వేసేసుకోవచ్చు. లేదు డీప్ ఫ్రిడ్జ్లో కాకుండా ఉట్టి జ్యూసీ లాగా ఉంచుకోవాలన్నా కూడా ఒక సీసాలో పోసేసుకొని మామూలు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. డీప్ ఫ్రిడ్జ్లో కాకుండా మామూలు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 2-3 రోజుల వరకు మనం వాడుకోవచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసేసి ఇప్పుడు టమాటాలు ఉన్నాయండి. ఇవేంటంటే 1 వీక్ వరకు మనం వాడుకోవటానికి పెట్టుకోవాలనుకో. ఒకవేళ ఎక్కువ ఉన్నాయనుకోండి, ఒక 1 వీక్ వరకు టమాటాలు నిల్వ ఉండాలి. 2-3 రోజులు అంటే ఫ్రిడ్జ్లో పెడతాము, తర్వాత మనం వాడేసుకుంటాం. కానీ ఎక్కువ ఉన్నాయనుకోండి, ఇట్లా బాక్సులో పెట్టుకొని కింద టిష్యూ వేసుకోండి. టిష్యూ వేసుకుంటే ఒకవేళ తడి వచ్చినా కానీ ఆ తడి ఆ టిష్యూ పీలుస్తుంది అనమాట. ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. తడి తగలకపోతే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. అది వెనక వైపు పెట్టుకోవాలి. దానిలో ఒకవేళ నీరు వచ్చినా కానీ ఆ పేపర్కి అంటుకుంటుంది కాబట్టి టమాటా పాడవదు. మీరు ఇట్లా పెట్టుకుంటే 1 వీక్ వరకు నిల్వ ఉంటుంది. ఇది డీప్ ఫ్రిడ్జ్లో కాదండి, మామూలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. బాక్స్లో పెట్టుకొని పేపర్ వేసి పెట్టుకుంటే 1 వీక్ వరకు మీకు టమాటా చెక్కు చెదరకుండా ఉంటుంది. మీరు ఎట్లా పెట్టారో అట్లనే ఉంటుంది టమాటా. ఇట్లా నిల్వ చేసుకోవచ్చు ఎక్కువ ఉంటే కనుక. ఇప్పుడు తక్కువ రేటు ఉంది కాబట్టి కావాలంటే ఇట్లా బాక్సులో పెట్టుకొని ఇట్లా నిల్వ చేసుకోవచ్చు. ఇవన్నీ మనకి ఎక్కువ టమాటా ఉన్నప్పుడు, తక్కువ రేటు ఉన్నప్పుడు ఇలా ఇవన్నీ మనకి యూజ్ అవుతాయండి. ఇట్లా పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవటమే. ఇట్లా నేను 3 బాక్సెస్లో పెట్టేసుకున్నానండి. పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అనమాట. ఇట్లా పైన ఒక టిష్యూ, కింద ఒక టిష్యూ. టిష్యూ లేకపోయినా మీరు మామూలు న్యూస్ పేపర్ ఉన్నా వేసుకొని పెట్టేసుకోండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసేసి టమాటా కచ్చప్ చూపిస్తున్నానండి. ఇక్కడ వచ్చి టమాటాలు 4 ముక్కలుగా కోసుకొని ఒక గిన్నెలో వేసుకొని పొయ్యి మీద పెట్టుకున్నాను. దానిలో ఎల్లిపాయ, బీట్రూటు, అలానే ఉల్లిపాయలు వేసుకున్నా కొన్ని. తర్వాత ఉప్పు వేసుకున్నానండి. తర్వాత చెక్క, లవంగం, ఇలాచీ వేసుకున్నాను. ఇవి మనం తర్వాత అదంతా దగ్గరికి అయినాక అవి తీసేసేయాలన్నమాట. చెక్క, లవంగం, ఇలాచీ తీసేసుకోవాలి. మిగిలినవన్నీ గ్రైండ్ చేసుకోవాలండి. తర్వాత ఇంకా అవి దగ్గరికి చేసుకున్నా కదా, వాటర్ లేకుండా దగ్గరికి చేసుకోండి. దగ్గరికి చేసుకున్నాక మిక్సీకి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత దాన్ని వడకట్టుకోవాలండి. తర్వాత దానిలో పిప్పి ఏమన్నా ఉంటే మనం ఎల్లిపాయ అవన్నీ వేసాం కదా, ఇట్లా మొత్తం జల్లెడ కట్టుకోవాలన్నమాట. జల్లెడ పెట్టుకుంటే మొత్తం స్మూత్గా వస్తుంది. జల్లెడ పెట్టుకున్నాక మళ్ళీ మనం పొయ్యి మీద వేసుకొని ఉడికించుకోవాలండి. ఒక గిన్నెలో వేసుకొని పొయ్యి మీద దానిలో బెల్లం, కారం, చక్కెర. మీరు బెల్లం తీసుకోవటం ఇష్టం లేకపోతే కనుక ఓన్లీ చక్కెర వేసుకోవచ్చండి. నేను బెల్లం కావాలని కొంచెం వేసుకున్నాను. ఒకవేళ మీరు బెల్లం ఇష్టం లేకపోతే కనుక స్కిప్ చేసేయచ్చు.
లేదా చక్కెర లేకుండా బెల్లంతో చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. కానీ చక్కెర లేకుండా బెల్లంతో చేసుకోవాలంటే కనుక కొంచెం దానిలో ఒక 2 స్పూన్లు చక్కెర అయినా వేసుకోవాలి. లేదా ఉట్టి చక్కెరతో చేసుకుంటే బెల్లం అవసరం లేదంటే ఓకే అండి. ఇంకో చూడండి, మొత్తం వడకట్టుకున్నాక గిన్నెలో కారం వేసుకున్నాను. 2 స్పూన్స్ కారం వేసుకున్నానండి. అలానే కొంచెం బెల్లం వేసుకున్నాను అనమాట నేను. మీరు కావాలంటే వేసుకోవచ్చు బెల్లం, లేకపోతే లేదండి. తర్వాత నేను ఒక 2 స్పూన్స్ చక్కెర వేసుకున్నానండి. బెల్లం ఎక్కువ స్వీట్నెస్ రాదు, ఒకవేళ కారం కారంగా తీయగా తింటారు కదా పిల్లలు, అందుకని బెల్లం వేసుకున్న కంపల్సరీ చక్కెర వేసుకోవాలండి. ఒకవేళ చక్కెర వేసుకుంటే కనుక ఒక 5 స్పూన్స్ వరకు పడుతుంది. ఇప్పుడు దీన్ని దగ్గరకు చేసుకోవాలండి, ఎందుకంటే చక్కెర బెల్లం వేసాం కదా, అవన్నీ కరుగుతాయి, మళ్ళీ నీరు నీరు అయిపోతుంది. ఆ నీరంతా పోయే వరకు మనం దగ్గర చేసుకోవాలన్నమాట. బీట్రూట్ అయితే నేను కలర్ కోసం వేసుకున్నానండి. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోయినా పర్వాలేదనమాట. అంటే మంచి కలర్ వస్తుందని చెప్పి నేను బీట్రూట్ వేసుకున్నాను అనమాట. కచ్చప్పు కలర్ ఉంటే బాగుంటుంది కదండి చూడటానికి, టమాటా కలరు. అందుకని కలర్ కోసం నేను బీట్రూట్ వేసుకున్నాను. ఇప్పుడు మనం ఇట్లా స్పూన్తో తిప్పుతూ కాస్త దగ్గర చేసుకోవాలి, మధ్య మధ్యలో తిప్పుతుండాలి. కొంచెం బాగా దగ్గరకు అయ్యే వరకు తిప్పి మనం తిక్కుగా ఉన్నప్పుడు, అంటే నీరుగానే ఉంటుంది కానీ తిక్కుగా ఉండాలి. తిక్కుగా ఉన్నప్పుడు మనం స్టవ్ బంద్ టమాటా మనం మిక్సీకి వేసుకునేటప్పుడు కంపల్సరీ చల్లారనివ్వాలండి. చల్లారినాకనే మిక్సీ పట్టుకోవాలి. మనం దేనికైనా కానీ, పచ్చడికైనా కానీ, నిల్వ ఉండటానికైనా కానీ, కచ్చప్కైనా కానీ మనం టమాటా మిక్సీ పట్టుకోవాలంటే మొత్తం చల్లారినాక మాత్రమే మిక్సీ పట్టుకోండి. ఇంకెక్కడికైతే ఇంకా కచ్చప్ దగ్గరికి అవుతుందండి. ఒక ప్లేట్లో వేసుకొని చూసుకుంటే మనకి థిక్ అనేది వచ్చిందో లేదో తెలిసిపోతుంది. ఇక్కడ చూడండి, ఇంకా చూడండి థిక్గా ఉంది. ఇట్లా ఉంటే సరిపోతుంది. పిల్లలు బాగా ఇష్టంగా తింటారండి, అన్నిట్లో వేసుకుంటారు. ఇప్పుడు టమాటా రేటు తక్కువ ఉంది కాబట్టి ఈ కచ్చప్ కూడా నేను మీకు చూపిస్తున్నాను. ఇది కూడా మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుందండి. ఈ సమ్మర్లో మంచిగా పిల్లలు తింటారు. ఇప్పుడు రేట్ తక్కువ ఉంది కాబట్టి చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. 3 months వరకు మనకి నిల్వ ఉంటుందండి. మొత్తం నేను 2 సీసాస్లో అయిందనమాట. ఇక్కడ దీనిలో పెట్టేసుకున్నాను. దీనిలో పెట్టుకొని ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అనుకోండి, ఇంకా ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకుంటారనమాట. ఇది కూడా మనకి నిల్వ ఉంటుంది. టమాటా తక్కువ ఉన్నప్పుడు ఇది కూడా మనం నిల్వ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇక్కడ వచ్చేసేసి నేను టమాటా పచ్చడి చూపిస్తున్నానండి. మనకి పచ్చడి కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 months వరకు ఉంటుంది, లేదా బయట పెట్టుకున్నా కానీ 3-4 months వరకు ఉంటుందండి. ఇప్పుడు టమాటా తక్కువ రేటు ఉంది కాబట్టి మనం ఇది కూడా మనం ఇట్లా కూడా పెట్టుకోవచ్చు అనమాట. అంటే కొంతమంది పిల్లలంటే కచ్చప్పులు ఎక్కువ ఇష్టపడతారు, తింటారు కాబట్టి మళ్ళీ పెద్దవాళ్ళకి కూడా కావాలి కదండి, అందుకని ఈ పచ్చడి చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ నేనైతే మెంతులు 1 స్పూన్ తీసుకొని వేయించుకున్నాను, ఆవాలు 2 స్పూన్లు తీసుకొని వేయించుకున్నానండి. నా దగ్గర ఉన్నది పెద్ద స్పూను కాబట్టి ఇది నాకు పచ్చడిలోకి ఎక్కువ అవుతుంది. నేను కిలో పచ్చడి పెడుతున్నాను, పచ్చడిలోకి ఎక్కువ అవుతుంది. నేను మళ్ళీ మిక్సీకి కూడా గ్రైండ్ చేయాలంటే నాకు ఎక్కువ ఉండాలి కాబట్టి నేను ఇది తీసుకున్నాను అనమాట. మీరు పొడి చేసుకున్నాక మనకు కిలో పచ్చడికి మెంతుపిండి 1 స్పూనే, నాది పెద్ద స్పూన్ కాబట్టి 1 స్పూనే పడుతుందండి. చిన్న స్పూన్స్ మామూలు ఒక మోస్తరు స్పూన్స్ అయితే కనుక 2 స్పూన్స్ పడతాయి. అవైతే ముందుగా వేయించుకొని పక్కకు పెట్టుకున్నాను, తర్వాత మిక్సీ పట్టుకుంటాను. ఇక్కడైతే టమాటాలు కట్ చేసుకున్నానండి నేను 4 ముక్కలు, మళ్ళీ మధ్యలోకి కూడా కట్ చేసుకున్నాను. అలానే చింతపండు వచ్చేసేసి మనకి కిలోకి 100 గ్రాములు చింతపండు పడుతుందండి. ఇది మనం సంవత్సరం పాటు నిల్వ ఉండాలంటే మనం ఎండలో పెట్టి చేసుకుంటాం కదా, మనకు అట్లా కాకుండా మనకి ఇన్స్టెంట్గా అనమాట. ఒక 2-3 నెలలు మనకి 3-4 నెలలు నిల్వ ఉండాలి, లేదా ఫ్రిడ్జ్లో అయితే 6 నెలలు నిల్వ ఉండాలి అనుకుంటే ఇట్లా పెట్టుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మనకు టమాటా తక్కువ రేటు ఉంది కాబట్టి మనం పచ్చడి కూడా పెట్టుకోవచ్చు. టమాటా చింతపండు వేసి మూత పెట్టి మగ్గనివ్వాలండి. వాటర్ ఏం పోయొద్దు, ఇది పచ్చడి కాబట్టి వాటర్ అసలు తగలకూడదు. మూత పెట్టుకుంటే ఆవిరికి నీరు వస్తుంది కదా, ఆ నీరుకి అవి ఉడికి దగ్గరికి అయిపోతుంది. నీరంతా పోనిచ్చి దగ్గరికి అవ్వాలండి. ఇది ఇట్లా నీరైతే ఉండకూడదు, నీరంతా పోనిచ్చి దగ్గరికి అవ్వాలి.
కచ్చప్పులు అయితే కొంచెం నీరున్నా పర్వాలేదు, మనం తర్వాత ఎందుకంటే మనం చక్కెర అవన్నీ వేసినాక మళ్ళీ మళ్ళీ ఉడకబెడతాం కాబట్టి కొంచెం అయినా పర్లేదు. దీనిలో మాత్రం అసలు నీరు అనేది ఉండకూడదు, దగ్గరికి చేసుకోవాలండి. ఇందాక మనం మెంతులను ఆవాలు వేయించుకున్నాం కదా, అదైతే మిక్సీ పెట్టుకొని పక్క పెట్టుకుంటున్నాను. ఇంకొండి గ్రైండ్ చేసుకున్నాను. గ్రైండ్ చేసుకొని పక్క పెట్టుకోండి. తర్వాత అది టమాటా అయింది కదా, దాన్ని చల్లారనిచ్చినాక మళ్ళీ దాన్ని మిక్సీ పట్టుకుంటున్నాను. చింతపండు టమాటాని మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు దీనిలోనే మనం కారం ఉప్పు అన్నీ వేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్నాక ఒకసారి చూసుకోండి, ఒకవేళ ఏదైనా తక్కువైనా కానీ ఇప్పుడే మనం సరి చేసుకోవచ్చు. కిలోకి టమాటాకి 100 గ్రాములు కారం, 100 గ్రాములు ఉప్పు పడుతుంది. అలానే మెంతుపిండి చూడండి, 1 స్పూన్ వేసుకున్నాం మెంతుపిండి. నాది పెద్ద స్పూనుగా ఉంది కాబట్టి చిన్న స్పూన్ అయితే 2 వేసుకోండి. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. తర్వాత మొత్తం గ్రైండ్ చేసుకున్నానండి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్నాక మీరు ఒకసారి చూస్తే కనుక కారం ఒకవేళ ఎక్కువ ఉంటే కనుక కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవచ్చు, అంతే. పులుపు కారం ఉప్పు అన్నీ సరిపోయినాయో లేదో చూసుకోవచ్చు. ఇప్పుడే చూసుకొని కలుపుకోవచ్చు. ఇక్కడ వచ్చేసేసి ఆయిల్ అయితే నేను 1/2 కిలో వేసుకున్నా కానండి, 1/2 కిలో అవసరం లేదు. 200 గ్రాములు అయితే ఒక 50 గ్రాములు తగ్గించి 200 గ్రాములు అయితే సరిపోతుందనమాట. అయితే పల్లి నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసుకోండి, మీ దగ్గర ఏది ఉంటే తీసుకోండి. నేనైతే ఇక్కడ పల్లి నూనె వేసుకున్నానండి. దానిలో కొంచెం పచ్చిపప్పు, మినప్పప్పు, అలానే జీలకర్ర, ఆవాలు, తర్వాత ఎండుమిర్చి వేసుకున్నానండి, ఒక 4 ఎండుమిర్చి వేసుకున్నాను. అలానే కరివేపాకు వేసుకున్నాను. అలానే ఎల్లిపాయ వేసుకోవాలండి. ఎల్లిపాయ వచ్చేసేసి ఒక 15 అట్లా వేసుకోండి, 15 రెబ్బలు అట్లా వేసుకోండి. తర్వాత కరివేపాకు కూడా వేసుకున్నాను కదా, మొత్తం బాగా కలుపుకుంటున్నానండి. ఎల్లిపాయ కాస్త మగ్గనివ్వాలన్నమాట. తాలింపు అంతా బాగా కొంచెం బాగా మగ్గనిచ్చినాక మనం గ్రైండ్ చేసుకున్న పచ్చడి తాలింపులో వేసుకోవాలి. పచ్చడి వేసుకున్నాక పచ్చడిని కనీసం ఒక 5 నిమిషాలు 10 నిమిషాల వరకు బాగా మగ్గనివ్వాలండి. మగ్గనిస్తేనే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. అట్లనే ఒక తాలింపులు వేసేసేసి వెంటనే తీసారనుకోండి, పచ్చడి త్వరగా పాడైపోయే అవకాశం ఉంటుంది. పచ్చడిని ఆయిల్లో కొంచెం సేపు మగ్గనివ్వాలి. ఆయిల్లో మగ్గనిస్తే ఒకవేళ ఎక్కడైనా ఇప్పుడు మనం అవి వేసుకున్నాం కదా, ఎల్లిపాయలు కానీ పచ్చడిలో కానీ ఎక్కడైనా కొంచెం తడి ఉందనుకోండి, ఆయిల్లో మగ్గనిచ్చామనుకోండి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఆ తడి అనేది పూర్తిగా పోయి ఆయిల్లో బాగా మగ్గుతుంది అనమాట. ఆయిల్లో బాగా దగ్గర చేసుకోవాలి పచ్చడి. ఆయిల్లో మగ్గినాక తీసుకొని చల్లారబెట్టినాక ఒక గాజు కంటైనర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక 4 months వరకు ఉంటుందండి. మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 months వరకు ఉంటుంది, అదే మామూలు బయట పెట్టుకుంటే కనుక 4 months వరకు ఉంటుందండి. పచ్చడి చూసారా ఎంత బాగుందో, ఎంత బాగా వచ్చిందో, అన్నీ కరెక్ట్ సరిపోయినాయండి. ఇంతే కొలతలు. చాలా బాగుంది పచ్చడి అయితే, చాలా టేస్టీగా ఉంది. కచ్చపు కూడా చాలా బాగుందండి. టమాటా కూడా నేను ఎట్లా నిల్వ ఉంచుకోవాలో ఇప్పుడు తక్కువ రేటు ఉన్నప్పుడు చూపించాను అనమాట. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలానే పక్కనే ఉన్న బెల్ని కూడా ప్రెస్ చేయండి. నా కొత్తగా వచ్చే వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. ఇంకా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. చూశారు కదండి, నాకు తెలిసిన పద్ధతులు ఎలా చేసుకోవాలో, నేను ఎలా చేసుకుంటానో నేనైతే వీడియోలో షేర్ చేశాను. మీకు ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పి షేర్ చేశానండి. ఇంతే అండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు అన్నీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.